గోల్డెన్ టెంపుల్ ట్రిప్ అయితే వేద్దాం మనం. వెళ్ళే దారి అయితే చూడండి, చాలా బాగుంది. బాగుంది అంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఏదన్నా కొత్త ప్లేస్ ఎప్పుడూ బాగానే ఉంటుంది. కొత్త ప్రదేశం, కొత్త పిల్లం, కొత్త బట్టలు అన్నీ కొత్తవి బాగానే ఉంటాయి. సో అందులో సందేహం అయితే లేదు. సో అలాగే కళ్ళకి ఏది కొత్త కనిపించినా, కొత్త బట్టలు కానీ, కొత్త గర్ల్ ఫ్రెండ్ కానీ ఏదన్నా బాగానే ఉంటుంది. సరే, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు అమృత్సర్ ఏంటి, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ చుట్టుపక్కల ఏరియాకి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి భలే రిక్షాలు అయితే భలే ఉన్నాయి. ఇంకా రిక్షాలు, ఆటోలు అంతేలే. మనకు మైళ్ళు అక్కడికి వస్తే వాళ్ళకి భలే ఉంటాయి, మనకి ఇవి భలే అనిపిస్తాయి. బ్యాక్ ఎప్పుడు 2011లో అలా వచ్చామన్నమాట. మళ్ళీ ఇప్పుడే రావడం. గోల్డెన్ టెంపుల్కైనా, అమృత్సర్కైనా చక్కగా ఏ దాబాలు మాత్రం బాగుంటాయి మంచిగా. జనాలు కూడా ఎక్కువ ఉంటారు అని అంటున్నారు. అదే సండేనే మనకి తిరగడానికి కొడుతూ ఉంటుంది కదా. జలియన్ వాలా బాగ్, ఇది ఇప్పుడు 11 ఏళ్ళ క్రితం వచ్చామన్నమాట. 2011లో వచ్చాం. 2011 మళ్ళీ ఇప్పుడే రావడం చాలా బాగా అనిపిస్తుంది. చూద్దాం, ఎదరికెళ్దాం. అప్పటికిప్పటికి ఏమన్నా మారిందో లేదో. అసలు అప్పుడు గుర్తులేదు కూడా ఎలా ఏమేమి ఉంటాయి అనేది. అప్పుడు ఇంత మొబైల్ కూడా లేవు కదా 2011లో. అంటే నార్మల్ టాటా ఇండికా మొబైల్ ఉంది నాకు. ఫోటోలు అయితే వచ్చే కాదు. సరే, ఇప్పుడైతే చూద్దాం. అమృత్సర్ కానీ పంజాబ్ కానీ వస్తే ట్రై చేయాల్సింది ఏదన్నా ఉందంటే పరోటా, లస్సీ. అయితే ఇంత జనం కూడా లేరు. చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది. సెకండ్ టైం వచ్చినా సరే చూద్దాం. ఇవైతే కంపల్సరీ కొనుక్కొని వెళ్ళాలంట. ఎంతో చూద్దాం. దో లేదా ఎండాకాలం అయితే అసలు ఇదంతా చూడలేమంట. మనం గూగుల్స్ అయితే పెట్టుకోవాలి అని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు అంత ఫిబ్రవరి మంత్ కాబట్టి బాగానే ఉంది. ఇంత చాలా అద్భుతంగా ఉంది. పోవాలంట రెడ్ అది లేదంటే ఆరెంజ్ కలర్ తీసుకుంటే తర్వాత యూజ్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి 20 రూపాయలు తీసుకున్నారు ఈ కర్చీఫ్. ఇది లేకుండా అయితే లోపలికి వెళ్ళడానికి ఉండదు. సో ఇదైతే కొనుక్కున్నాం. మొత్తానికి 20 రూపాయలు ఉంటుంది ఇది. లస్సీ చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. బాణం అంతేనా? ఓకే, పెద్ద ఇదేం కాదు. ఓకే, 120 రూపాయలు లస్సీ తీసుకున్నాక 120 రూపీస్ వర్త్ కాదు. రెండు ఒకటి 60 అనుకోండి. ఓకే, ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఇంకా తప్ప కొనుక్కొని. మామూలుగా సమ్మర్లో అయితే మనం అస్సలు ఉండలేమంటే రిఫ్లెక్షన్ కొట్టేస్తుంది. సో ఈ టైంలో అయితే ఓకే.